రాజకీయాల్లో హీరోలు విలన్లు ఉండకపోయినా క్లిష్ట సమయాల్లో నాయకుడి నిర్ణయంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యంగా కుటుంబ పార్టీల్లో నాయకుడి వ్యూహాత్మకమే హీరోయిజం. అన్నీ తెలిసినా పక్షపాతంగా ఉండి వైఫల్యాన్ని ప్రదర్శించడమే విలనిజం. నానాడుకుండే బొమ్మ బొరుసల గురించి అందరికీ తెలిసిదే. అవి జయాపజయాలపై ప్రభావం చూపుతాయి కూడా. కుటుంబ ఆధారిత ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడు భారత రాజకీయాల్లో స్థానిక ఆకాంక్షలకు గొంతుకగా నిలిచాయి. అయితే అధికార దాహం, అవినీతి, కుటుంబ నియంత్రణ వల్ల అవి క్రమంగా పతనం దిశగా సాగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ పార్టీలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తేనే దీర్ఘకాలంలో మనుగడ సాధ్యం. లేకపోతే జాతీయ పార్టీల ఆధిపత్యం, ప్రజల అసంతృప్తి వీటి పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయని కూడా ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ, కుటుంబ పార్టీల పతనం సాధారణంగా 4 దశల్లో జరుగుతుందని చరిత్ర చెబుతోంది. ప్రాంతీయ పార్టీలు ప్రారంభంలో స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తాయి. ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడింది. రెండోది కుటుంబ ఆధిపత్యం. స్థాపకుడు లేదా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నియంత్రణ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్తుంది. బీహార్ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబం ఇందుకు ఉదాహరణలు. ఇక మూడోది అవినీతి, ప్రతీకార రాజకీయాలు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు తరచూ అవినీతి ఆరోపణలు, కేంద్రీకృత నిర్ణయాధికారం, ప్రతీకార రాజకీయాలకు గురవుతాయి. తమిళనాడులో జయలలిత, కరుణానిధి అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఘర్షణాత్మక రాజకీయాలు ఇందుకు నిదర్శనం. ఇక నాలుగవది పతనం, ప్రజాదరణ క్షీణత. అవినీతి, అసమర్థ నిర్వహణ లేదా జాతీయ పార్టీల ఆధిపత్యం వల్ల ఈ పార్టీలు క్రమంగా ప్రజాదరణ కోల్పోతాయి. ఉదాహరణకు బీహార్లో ఆర్జేడీ, హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్ ప్రజాదరణ కోల్పోయాయి. పై 4 లక్షణాలు ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ అంతిమ నిర్ణయం చాలా కీలకం. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీకి సంక్షోభ గడియలివి. బీజేపీలో విలీనయత్వాన్ని స్వయంగా కేసీఆర్ కూతురు కవితనే ధృవీకరించడం విపక్షాలకు పెద్ద ఆయుధం. పైగా గడిచిన 6 నెలల నుంచి ఆమె బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా తప్పిదాలపై, విధానాలపై పరోక్షంగా జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు పార్టీని నడపటం వాళ్లకు చేత కాదని ఏకంగా నాయకత్వంపై బాణం గురిపెట్టి రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రతికూల సమయంలో కవిత ఏకంగా పార్టీ భవిష్యత్తును ప్రశ్నించింది. ఈ సమయంలో కేసీఆర్ పార్టీకి చికిత్స చేస్తారా, లేకపోతే పాత తప్పిదాల వల్లే లైట్ తీసుకుంటారా? పార్టీ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ హీరోగానే ఉంటారా, లేక విలన్గా మారతారా అన్న ప్రశ్న రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కటి మాత్రం నిజం, అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. తనకు నచ్చని వారిని పంటి కింద రాయిలా మారతారని తెలిసిన క్షణాల్లోనే చాలా మందిని పార్టీ నుంచి విజయవంతంగా బయటకు పంపిన కేసీఆర్ ఇప్పుడు తన కూతురు విషయంలో ఏం చేస్తారు అన్న చర్చ కూడా లేకపోలేదు. కేసీఆర్ చరిత్ర చూస్తే ఆయన తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడు. దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ సాధన కలను నిజం చేసిన ఘనత ఆయనది. రాజకీయ చతురత, వాగ్దాటి, పట్టుదలతో ఆయన బీఆర్ఎస్ను రాష్ట్రంలో అజేయ శక్తిగా నిలబెట్టారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన ఆయన తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్న కారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు హీరోగా కనిపిస్తారు. కేసీఆర్ గతంలోనూ అనేక రాజకీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నప్పటికీ పార్టీని, కుటుంబాన్ని చక్కదిద్దడంలో విఫలమయ్యారన్న అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్పై విమర్శలు కూడా లేకపోలేదు. పార్టీలో మొదటి నుంచి కుటుంబ సభ్యులకు కీలక పదవులిచ్చి ఇతర నాయకులకు సరైన అవకాశాలు కల్పించలేదు. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించటం, కవితకు ఎమ్మెల్సీ, తమ సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టడం వంటి నిర్ణయాలు కుటుంబ రాజకీయాలకు ఊతమిచ్చాయి. కేటీఆర్, కవితల మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కనిపించడం కూడా కొత్త కాదు. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలా నియమిస్తారని కవిత కేటీఆర్ నాయకత్వ శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు పార్టీలో మిగిలిన కుటుంబ సభ్యుల ప్రాధాన్యతపై కూడా అభ్యంతరం తెలియజేశారు. ఒక సందర్భంలో కేటీఆర్ను ఫెయిర్లూర్ లీడర్గా సోషల్ మీడియా వార్లో దాడి మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేటీఆర్ తన సోదరి కవితను ఏకంగా పార్టీ నుంచి తప్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న అధికార పోరు పార్టీని 2 వర్గాలుగా విభజిస్తోంది. ఒక వర్గం కేటీఆర్ వైపు నిలబడితే మరో వర్గం సహజంగా కవితకు మద్దతిస్తోంది.
ఈ విభజన పార్టీ కార్యకర్తల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాజీ ఎంపీ వినోద్ లాంటి వారు కూడా కవిత మనోభావాలతో ఏకీభవించడం గమనార్హం. ఈ విభేదాల వల్ల ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఒకవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆమెకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించకపోవటం వల్ల అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ను పార్టీ వారసుడిగా ప్రకటించే సూచనలు కవితకు మరింత అసంతృప్తిని కలిగించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఈ సంక్షోభ సమయంలో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయం పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేటీఆర్ కవితల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరును ఆయన ఎలా నియంత్రిస్తారు? ఇద్దరిని సమన్వయం చేస్తూ పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తారా? కేసీఆర్ ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. ఇద్దరు పార్టీలో కీలక బాధ్యతలు కోరుకుంటున్నారు. కవితను పార్టీ నుంచి దూరం చేస్తే ఆమె సొంత ఎజెండాతో ముందుకు సాగక తప్పదు. ఇది బీఆర్ఎస్కు ఓట్ల చీలికకు దారితీసి రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థితిని బలహీనపరుస్తుంది. అదే సమయంలో కేటీఆర్ను పూర్తిగా విస్మరించడం కూడా కేసీఆర్కు సాధ్యం కాదు. ఆయన ఇప్పటికే పార్టీలో కీలక నాయకుడిగా స్థిరపడ్డారు. కేసీఆర్ ముందున్న ఏకైక మార్గం రాజీ, లేదా ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా అంతర్గత విభేదాలను సమసిపోయేలా చేయాలి. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.